ప్రతి ఉదయం మనం చూస్తున్న ఆ వెలుగు కేవలం కాంతి కాదు, మన జీవానికి మూలాధారం. అది వేడినిస్తుంది, పంటలకు జీవం కూడా వస్తుంది. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది మనం దేని గురించి మాట్లాడుతున్నాము. అదే సూర్యుడు. అయితే అసలు ప్రశ్న, ఈ సూర్యుడు ఎలా ఏర్పడ్డాడు? ఎవరైనా తయారు చేశారా లేక స్వయంగా ఏర్పడ్డాడా అనే ఈ ప్రశ్నకి మీకు రెండు విధాలుగా ఆన్సర్ చేయబోతున్నాను. ఒకటి మనం నమ్మే సైన్స్, అండ్ ఇంకోటి మనం ఆచరించే ట్రెడిషన్. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. ఇంకా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ట్రెడిషనల్ వేలో నేను 3 మతాల గురించి చెప్పబోతున్నాను. అది హిందువు, క్రిస్టియన్ అండ్ ఇస్లాం. మన ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి, బట్ అవన్నీ ఇక్కడ తీసుకొస్తే వీడియోలో చాలా పెరిగిపోతుంది. అందుకోసమే వెరీ పాపులర్ మతాలైన ఈ 3 మతాల్లో సూర్యుడి గురించి ప్రస్తావన ఈరోజు డిస్కస్ చేద్దాము. హిందూ ధర్మం ప్రకారం భాగవత పురాణం, శివ పురాణం, మత్స్య పురాణంలో మహర్షి కశ్యపుడు మరియు ఆయన భార్య అదితి నుండి సూర్యుడు జన్మించాడు. అందుకే సూర్యుడిని ఆదిత్యుడు అని కూడా పిలుస్తుంటారు. ఇది భాగవత పురాణం 6వ స్కందం 1వ అధ్యాయంలో చర్చించబడింది. అదితి దేవ్యం కశ్యపాత్ ఆదిత్య సముద్భవ అంటే కశ్యపుడికి అదితి ద్వారా పుట్టిన దేవుడు సూర్యుడు. అలాగే సూర్య ఉపనిషత్తులో సూర్యుడు కేవలం నక్షత్రం మాత్రం కాదు, బ్రహ్మస్వరూపుడే. ఆయన ప్రాణశక్తి, భూమి, వాయువు, అగ్ని మొదలైన మూలాల తత్వాల సృష్టికర్త. ఆదిత్యో బ్రహ్మ ఆదిత్యోంతర్యామి అనే వాక్యాలు ఇందులో కనిపిస్తాయి. అండ్ మార్తాండ కథ అండ్ దాంతోపాటు వివిధ పురాణాల్లో ఇలా మెన్షన్ చేశారు. సూర్యుని తేజస్సు భరించలేక భార్య సంధ్యాదేవి పారిపోయింది. బ్రహ్మదేవుడు సూర్యుని యొక్క తేజస్సుని కొంచెం తగ్గించి జీవుల క్షేమానికి అనుకూలంగా మార్చాడు. అప్పుడప్పుడు ఆయనను మార్తాండుడు అని కూడా పిలిచేవారు. ఇప్పుడు క్రిస్టియన్లో సూర్యుని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాము. బైబిల్లో ఆది కాండము అధ్యాయం 1, 14 అండ్ 16 వాక్యాలు. దేవుడు 2 గొప్ప వెలుగులను సృష్టించాడు. ఒకటి పగలు, పాలించుటకు సూర్యుడు, మరొకటి రాత్రి, పాలించుటకు చంద్రుడు అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. అలాగే ఇస్లాం ధర్మం కూడా ఖురాన్లో సూర్యుని ప్రస్తావన ఉంది. ఖురాన్లో అధ్యాయం పేరు యూనస్, అధ్యాయం నెంబర్ 10, వాక్యము 5. అల్లా సూర్యుని వెలుగు, చంద్రుని వెలుగు చేశాడు. వాటి కొలతలతో కాలగమనాన్ని నిర్ణయించాడు. అండ్ అలాగే చాప్టర్ ఆల్ అన్బియా అధ్యాయం నెంబర్ 21 అండ్ వాక్యం 33. సూర్యుడు, చంద్రుడు, రాత్రి పగలు ఆల్ ఫిక్స్డ్ ఆర్బిట్ బై అల్లా. బట్ ఈ 3 మతాలే నేను తీసుకున్నాను. మిగిలిన చాలా మతాలు, ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న అన్ని మతాలన్నీ స్పష్టంగా చెబుతున్నాయి ఏంటంటే సూర్యుడు కేవలం ఒక సాధారణమైన నక్షత్రం కాదు, అది వెలుగు, జీవనానికి ఉపయోగపడేందుకు దేవుడు తయారు చేశాడు అని చెప్పేసి అయితే చెప్తుంటారు. బట్ ఇప్పుడు మనం నమ్మే సైన్స్ గురించి మాట్లాడినట్లయితే సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం అంతరిక్షంలో ఒక గ్యాస్ మేఘం తేలుతూ ఉంది. ఇందులో హైడ్రోజన్, హీలియం వంటి వాయువులు ఉండేవి. ఒకరోజు ఆ మేఘాన్ని విపరీతమైన శక్తి తాకింది. అదే సూపర్ నోవా పేలుడు. దాంతో ఆ మేఘం కుదించబడింది, కేంద్రమై ఆకర్షించబడింది. వేడి పెరిగింది. ఈ వేడి మరింతగా పెరిగింది. గణనీయంతో ఉష్ణంతో న్యూక్లియర్ ఫ్యూజన్ అనే ప్రక్రియ మొదలైంది. హైడ్రోజన్ అణువులు కలిసి హీలియంగా మారుతూ శక్తిని విడుదల చేస్తూ అక్కడ ఒక నక్షత్రం జన్మించింది. ఇదే మన సూర్యుడు. ఇది ఏ దేవుడు చేయలేదు, ఇది ప్రకృతి శక్తితో స్వయంగా ఏర్పడిన అద్భుతం అని చెప్పి సైన్స్ చెబుతుంది. సూర్యుడు గ్యాస్తో నింపబడిన ఒక గోళాకారమైన గ్రహం మాత్రమే. కానీ ఆ గ్యాస్ ఎక్కడి నుంచి వచ్చిందంటే సైన్స్ దగ్గర కూడా ఆన్సర్ లేదు. సూర్యుడిని ఎవరు సృష్టించారు, అలాగే మొదటి శక్తిని ఎవరు సృష్టించారు? ఇది ఒక అంతులేని ప్రయాణం. ప్రతి కారణానికి ఇంకో కారణం ఉంటుంది. మరి మొదటి కారణం ఏంటో ఎవరికి తెలియదు, అండ్ మొదటి కారణం ఎవరి వల్ల వచ్చిందో కూడా ఎవరికి తెలియదు. మనకు తెలిసిందే చాలా తక్కువ. సూర్యుడు ఒక నక్షత్రం మాత్రమే కాదు, మన జీవితపు మూలాధారం. ఎవరైనా దాన్ని తయారు చేశారా లేక అది సహజంగా ఏర్పడిందా? కానీ సత్యం ఒకటే, ఇంకా మనం ఈ స్థాయిలో తెలుసుకోలేకపోయాం. సో ఇది ఇవాల్టి మన వీడియో. మీరు ఏ అభిప్రాయాన్ని అంగీకరిస్తారు? ట్రెడిషనల్ వేలో ఉన్న అభిప్రాయాన్ని, లేకపోతే సైన్స్ చెప్పిందన్న? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ దాంతోపాటు ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే ఎందుకు నచ్చలేదో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.